10 సంవత్సరాల కాలంలో మనం ఇబ్బందులు పడ్డాం, పండుగలు కూడా సంతోషంగా చేసుకోలే కాబట్టి మార్పు వచ్చిన రాష్ట్రంలో. సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందా ఆ విషయం పక్క పెడితే మార్పు మనం కోరుకున్నాం కాబట్టి మార్పు వచ్చింది, కాస్త సంతోషంగా పండుగ జరుపుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక ప్రజలారా, రాష్ట్రంలో పదే మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కోరుకున్నాం మార్పు రావాలి, మార్పు వస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఓతనే మన బతుకులలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి పదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. మేము కూడా బలంగా ప్రజలలో తిరిగినాం. ప్రజలారా, రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఇంకొకసారి ఓటేస్తే మన బతుకులు ఆగమయ్యే అవకాశం ఉంటుంది అని మన ప్రజల ముందు ఉంచినప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసారు, అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసి కూడా 4 రోజులు దాటిపోయింది. సో ప్రజలు అడుగుతూ ఉన్నారు, కల్వకుట్ల కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన గత ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు చాలా ఆరోపణలు చేసింది. కల్వకుట్ల కుటుంబం అవినీతికి పాల్పడుతూ ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులని అడ్డం పెట్టుకొని పేద ప్రజల రక్తాన్ని తాగుతూ ఉన్నారు. సో రేపు పొద్దుగాల మార్పు వచ్చిన తర్వాత, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవినీతిని కక్కిచ్చి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి పదే కాంగ్రెస్ పార్టీ నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చెప్పింది. సో ప్రజలు అడుగుతూ ఉన్నారు, కాలోజీ టీవీ అడుగుతూ ఉంది. సో ఖచ్చితంగా అవినీతి పైన చర్యలు ఉండాలి, అవినీతి పైన ఎంక్వైరీ చేయాలి. ఏ మేడిగడ్డ సుట్టు అయితే మీరు తిరుగుతూ ఉన్నారో ఎంటైర్గా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అధికారుల ప్రమేమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల ప్రమేమా, లేకపోతే కల్వకుట్ల కుటుంబం సంబంధించిన వాళ్ళందరి ప్రమేయం ఉందా, ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటే మీ పార్టీని నమ్మే అవకాశం ఉంటుందని చెప్పి మనం బలంగా చెప్పినాం. సో మీకు అందరూ తెలుసు, కాలోజీ టీవీ కూడా అసెంబ్లీ ఎలక్షన్లో ఒక బలమైన పోరాటం చేసింది. మార్పులో మేము కూడా భాగస్వాములైనాం. చాలా నియోజకవర్గాలు తిరిగి మార్పు రావాలి, కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఓటేయకండి, మీకు నచ్చిన ఓటేసుకోండి, గెలిచే అభ్యర్థికి ఓటేయండి అని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. సో అతి త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉంది, 100 రోజుల్లోపు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీ 6 గ్యారెంటీలు మాకు పూర్తి స్థాయిలో అమలు కావాలన్న ఆలోచన లేరు. ఏ కుటుంబం అయితే గత 10 సంవత్సరాల కాలం పాటు మాకు ఇబ్బంది పెట్టిందో ఆ కుటుంబం కూడా ఒక్కసారి ఇబ్బంది పడితే చూడాలన్న ఆలోచన మాకుందని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కనుక మీ ఏ ఆరోపణలు అయితే కల్వకుట్ల కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసిరో, అవినీతి పైన ఎంక్వైరీ జరగకపోతే, చర్యలు ఉండకపోతే రాబోయే ఎంపీ ఎలక్షన్లో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతామన్న క్లారిటీలో ప్రజలు ఉన్నారు. సో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఏ బలమైన ప్రచారం అయితే కాలోజీ టీవీ చేసిందో కేసీఆర్కి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయొద్దని చెప్పి, రాబోయే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కనుక ఈ ఎంక్వైరీ, ఈ వ్యవహారం ముందు పడకపోతే సో ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో కాలోజీ టీవీ మళ్ళీ ప్రచారం చేస్తుంది. ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ మీకు మోసం చేసింది, కల్వకుట్ల కుటుంబం అవినీతిని కక్కిస్తా అని చెప్పి మాట ఇచ్చి మోసం చేసింది మనందరిని అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయొద్దు అన్న క్లారిటీతో కాలోజీ టీవీ ఖచ్చితంగా ముందుకు వెళ్ళబోతుంది. ఇక చాలామంది అంటూ ఉన్నారు, మాట్లాడిరు, మార్పు రావాలని కోరుకున్నారు, ప్రశ్నించే గొంతుకలు ఎటువైనారని చెప్పి చాలామంది బండబూతులు తిడుతూ ఉన్నారు. సరే, బండబూతులను ఎప్పుడు కూడా కాలోజీ టీవీ పట్టించుకోదు. మంచో చెడో మన మీదనే చర్చ జరగాలన్న ఆలోచనలో కాలోజీ టీవీ ఉంటుంది కాబట్టి సరే ఎన్నైనా తిట్టుకోండి, మేమైతే ఒక క్లారిటీలో ఉన్నాం. మార్పులో భాగస్వాములు అయిన మాట వాస్తవమే, కేసీఆర్కి ఓటు వేయొద్దని చెప్పిన మాట వాస్తవమే, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన మాట వాస్తవమే. సరే, 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం చేసిండు, కొత్త ప్రభుత్వం అవకాశం ఇద్దామన్న ఆలోచనలో ప్రజలు కొంత ఆలోచిస్తూ ఉన్నారు, మేము కూడా ఆలోచించాం. కానీ మీకు సమయం ఎంపీ ఎలక్షన్ల లోపు కనుక అవినీతిని కక్కించకపోతే, లేకపోతే రాజకీయ నాయకులంతా ఒకే గూటికి చెందిన పక్షులు మేమంతా కలిసిపోతాం, బాయి చెప్పుకుంటాం, ఆరోపణలు చేసుకుంటాం, వాడు నన్ను తిడతాడు, నేను వాడిని తిడతా అన్న ఆలోచనలు కనుక మీరుంటే రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా రాజకీయంగా కథం చేసే ప్రక్రియలో కాలోజీ టీవీ ముందుంటుంది. ప్రజలు కూడా ఆ క్లారిటీలో ఉండాలి. కాలోజీ టీవీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది. దయచేసి అవన్నీ ఇంకా మానుకోండి. కాలోజీ టీవీ ప్రజల కోసమే పనిచేస్తుంది, అల్టిమేట్గా ప్రజలకు మేలు జరగాలి. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక గత పాలకునిలాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కూడా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా రాబోయే ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల్ని చైతన్యం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.
మీకు అందరూ తెలుసు రాష్ట్రంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, కొత్త కమిటీని నియమిస్తాం, నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తాం, అవకతవకలు జరగకుండా జాగ్రత్త వహిస్తామని చెప్పినారు. సో జీవో 46 బాధితులు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ కటాప్ ఉండాలి, ఇబ్బంది పడుతూ ఉన్నాం. 60-70 మార్కులు వచ్చినోడికి ఉద్యోగం వస్తూ ఉంది, 120 పైచిలకు మార్కులు వచ్చినా కానీ మాకు ఉద్యోగం వస్తలే అని చెప్పి జీవో 46 బాధితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మార్పు రావాలని చెప్పి అన్ని నియోజకవర్గాలలో జీవో 46 బాధితులు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో జీవో 46 బాధితులే వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా మీకు రాజకీయంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీలు జీవో 46 బాధితులు ఏమడుగుతూ ఉన్నారు? ఎలక్షన్ల ముందు ఇదే మంత్రులు, క్యాబినెట్ హోదాలో ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా హామీ ఇచ్చిండు. మేము ప్రభుత్వంలోకి రాగానే, గవర్నమెంట్ ఫామ్ చేయగానే జీవో 46 రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తామని ఒక బలమైన భరోసా వాళ్ళకి ఇచ్చారు. నెల రోజులు గడుస్తూ ఉన్నది, ఎందుకు మరి ఆ హామీని ఇంకా నెరవేర్చట్లేదు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా జీవో 46 అనే కాదు, ఏ నిరుద్యోగులకు ఇబ్బంది వచ్చినా, ఏ తెలంగాణ ప్రజలకు ఇబ్బంది వచ్చినా కానీ ఖచ్చితంగా కాళోజీ టీవీ అండగా ఉంటుంది. వాళ్ళ పక్షాన కొట్లాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ప్రధానంగా కనిపిస్తూ ఉంది, కల్వకుట్ల కుటుంబం పైన అవినీతి చర్యలు ఉంటాయి అని అంటూ ఉన్నారు. సో మేడిగడ్డ పైన విచారణ జరిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మీరు విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఏ ఆరోపణలు అయితే గతంలో మీరు చేసిరో ఆ ఆరోపణల్ని నిజం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నిజం చేస్తేనే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకో ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. మీకు అందరూ తెలుసు, గత 10 సంవత్సరాల కాలం పాటు మేధావులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాలు తెరపైకి వచ్చి కేసీఆర్ ఈ 10 సంవత్సరాల పాలన పైన ప్రజల్ని ఎవరు అవునన్నా కాదన్నా కొంత సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వేదికగా చైతన్యం చేశారు. సో ఆ చైతన్యం మళ్ళీ ప్రజలను ఇవ్వద్దని చెప్పి కొంతమందికి రేవంత్ రెడ్డి స్వయాన నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి, సో ఈ మేధావులను కనుక మనం ఆపేస్తే మన మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉండదు అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏ మేధావులు, ప్రొఫెసర్లు, ఏ ప్రజా సంఘాలు అయితే మాకు నామినేటెడ్ పదవులు కావాలి, కార్పొరేషన్ చైర్మన్లు కావాలని ఆశిస్తూ ఉన్నారు, దయచేసి మాకు పదవులు వస్తే, మా కుటుంబంలో మార్పులు వస్తే, మా బతుకులలో మార్పులు వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు మారినట్టే అన్న ఆలోచనలు ఉంటే పొరపాటు. గత 10 సంవత్సరాల కాలం పాటు ఒక నియంత పాలన మీరు ఎట్లయితే ప్రశ్నించారో ఈ ప్రభుత్వాన్ని కూడా అదే తరహాలో ప్రశ్నించాలని, ప్రశ్నించకపోతే ఆ ప్రశ్నించే బాధ్యత మిమ్మల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, గుర్తు చేస్తూ ఉన్నాం. టైటిల్ వచ్చేసి కల్వకుట్ల కుటుంబ అవినీతిపై రంగం సిద్ధం. సో రేవంత్ రెడ్డి అడుగులు అట్లనే ఉన్నాయంట. రేవంత్ రెడ్డి మంత్రివర్గ అడుగులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తీసుకుంటేనే మనల్ని నమ్మే అవకాశం ఉంటుందన్న ఆలోచనలు ఉన్నారంట. మీరు ఆలోచనలు ఉన్నా లేకపోయినా బయట కావాలని ప్రచారం చేస్తున్నారా ఆ విషయం పక్క పెడితే, అవినీతి పైన చర్యలు ఉంటేనే రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీ పార్టీకి ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక్క ఓటు కూడా పడకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఆ బాధ్యత మీద, ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మేము ఒక బలమైన పోరాటం చేసినాం. ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా వాస్తవాలు ఏందో ప్రజలకు చెప్పలేదు, మేము చెప్పినాం. ఏం జరిగింది, కేసీఆర్ ఎట్లా మోసం చేస్తుండో మాలాంటి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రశ్నించే గొంతులుగా యూట్యూబ్ ఛానల్ తిండి తికానా లేకుండా మేము తిరిగినాం. మా కష్టానికి ఫలితం ఉండాలంటే ఆ దిశగా మీ అడుగులు ఉండకపోతే రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు ప్రజలారా అని చెప్పి ఆ ప్రయత్నం మేము చేస్తాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ క్లారిటీలో ఉండాలి. అవినీతి పైన చర్యలు ఉంటేనే మీ పార్టీకి ఓటేయమని మాత్రం చెప్తాం. ఒకసారి చూడొచ్చు, కాళేశ్వరంపై విచారణ మొదలైంది, మేడిగడ్డపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తున్నది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉండు. చేస్తున్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు అని పదే చెప్తా ఉన్నారు. ఎంతమేరకు ముందర పడ్డది, ఎంత 1 లక్ష రూపాయల, లేకపోతే 1 లక్ష కోట్ల, లేకపోతే 50,000 కోట్ల అప్పులు, ఎంత అవినీతికి పాల్పడ్డో కొంత మీరు 2-3 రోజులు ఎంక్వైరీ చేస్తే ఎంతో కొంత బయటపడుతుంది. గింత ఈ డిపార్ట్మెంట్లో గింత అవినీతికి పాల్పడ్డారు అన్న డేటా అయితే మీ దగ్గర ఉంటుంది కదా. డైలీ వైజ్గా మీ విచారణ ఎట్లా ముందుకు పోతా ఉంది, ఎంత అవినీతికి పాల్పడ్డారో దయచేసి అవి బయట పెడితేనే మీ విచారణ నమ్మే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని హైకోర్టు సీజేకు లేఖ రాశాం. రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలని మహారాష్ట్ర, కర్ణాటకను కోరుతాం. ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలంట. సో దయచేసి మీ విచారణ ముందడ పడాలని కూడా కోరుకుంటా ఉన్నాం.